టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈఓ ధర్మారెడ్డిలు శ్రీవారి సన్నిధిలో వాళ్ళు చేసిన తప్పులకు ఇంకా పశ్చాత్తాపం పడుతున్నట్టుగా లేరు. ఇంకా టీటీడీకి ఏదో ఎంతో చేశామన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుని ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వీళ్లను ఏం చేసినా తప్పులేదు. నెయ్యిని సప్లై చేసే డైరీలు పామోలివ్ ఆయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేసి టీటీడీకి సరఫరా చేస్తుంటే వీళ్ళు నిద్రపోతున్నారా? తెలిసి ఊరుకున్న వీళ్ళు అసలు మనుషులేనా? జగన్ హయాంలో తిరుమల కొండ మీద తిష్ట వేసిన సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు పాలనంతా అవినీతి అరాచకాలమయం. ఇన్ని అవినీతి ఆరోపణలు టీటీడీ మీద ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. ఆ ఆరోపణలో కొన్ని మచ్చు తొనకలే ఈ పరకామణి చోరీ కావచ్చు, లేకపోతే కల్తీ నెయ్యి కుంభకోణం కావచ్చు. విచిత్రం ఏంటంటే వీళ్ళు ముగ్గురు తప్పు చేసామని ఇప్పటికీ అనుకోవటం లేదు. తప్పు చేశారని ఎవరైనా అన్నా వీళ్ళు అసలు ఒప్పుకోవటం లేదు. మరీ విచిత్రంగా తామేదో తిరుమలను ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు. మొన్న మధ్య టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి కల్తీ నెయ్యి కేసులో సిట్ ముందు విచారణకు హాజరయ్యి టీటీడీకి ఎంతో సేవ చేశాను, ఎన్నో సంస్కరణలు తెచ్చానని సిట్ వాళ్ళతో చెప్పుకొచ్చాడు. 2 రోజుల క్రితం సుబ్బారెడ్డి కూడా ఇలాగే మాట్లాడాడు. కల్తీ నెయ్యి కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులతో తాను శుద్ధపోస్తుందని, కల్తీ నెయ్యితో తనకేం సంబంధం లేదని చెప్పడమే కాకుండా దేవుడు సొమ్ముని కాపాడని చెప్పాడు. పరకామణి దొంగతనంలో దొంగను టీటీడీకి దాతగా చేసి దొంగను వదిలేసిన ప్రబుద్ధుడు ఈ సుబ్బారెడ్డి. డైరీల నుంచి 50 లక్షల రూపాయలు ముడుపు తీసుకున్న అప్పన్న తన పిఏ కాదని సిట్ వాళ్ళకు అబద్ధం చెప్పాడు. 2018 నుంచి అప్పన్న తన దగ్గర పిఏగా పనిచేయటం లేదని ఇంకో అబద్ధం కూడా చెప్పాడు. టీటీడీ అధికారులందరికీ అప్పన్న సుబ్బారెడ్డి పిఏగానే తెలుసు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల వివరాలు తీసుకుంది సుబ్బారెడ్డి పిఏ హోదాలోనే. తనతో పాటు తిరిగే అప్పన్నని ఇప్పుడు తన పిఏ కాదు అని చటుక్కని అబద్ధం ఆడేశాడు సుబ్బారెడ్డి. ఇక భూమన మాటలైతే మామూలుగా ఉండవు. తిరుమలను ఈయనగారే అభివృద్ధి చేసినట్టుగా సొల్లు కబుర్లు చెప్తాడు. చైర్మన్గా ఉన్నప్పుడు కొండను తన అడ్డాగా మార్చుకున్న ఘనుడు భూమన. పరకామణి చోరీ కేసులో అందిన కడకి దోచుకున్న వ్యక్తి భూమన. భూమన చెప్పే మాటలు కోటలు తాడతాయి. స్వామివారికి సేవ చేయడానికి వచ్చి కొండ మీద క్షమించరాని నేరాలు చేసిన వీళ్ళ ముగ్గురికి ఇంకా బుద్ధి వచ్చినట్టయితే లేదు. వీళ్ళ సంగతి ఆ దేవదేవుడే చూసుకుంటాడులే.